అయితే విడిపోదాం అంటావు అంతేనా? అది కాకుండా నీ దగ్గర ఇంకేమైనా సొల్యూషన్ ఉందా? ఉంటే చెప్పు. నా దగ్గర సొల్యూషన్ ఏమీ లేదు. అవునులే, నువ్వే పెద్ద ప్రాబ్లం కదా, నీ దగ్గర సొల్యూషన్ ఎందుకుంటది? నేనే ప్రాబ్లం కదా నీకు? అవునులే, నీ విషయంలో నేను బాగా అలసైపోయాను కదా. ఎన్నన్నా చెప్తావు, ఏమన్నా మాట్లాడతావు. ఏంటి చెప్పేది? ఉన్నదే చెప్తున్నా, లేనిదేం చెప్పట్లేదు. కలిసి ఉండడం కష్టంగా ఉంది, అందుకే విడిపోవడమే కరెక్ట్. ఏంటి ఇందాక నుంచి విడిపోదాం విడిపోదాం అంటున్నావు? కలిసి ఉందామని కదా ప్రేమించుకుంది, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నావు. ఏంటి అంత సింపుల్గా విడిపోదాం అంటున్నావు? అప్పుడు కలిసి ఉండాలనిపించింది, ఇప్పుడు విడిపోవాలనిపిస్తుంది. ఏ అనిపియొద్దా? అనిపిస్తుందా? అంటే ఏమనిపిస్తే అది మాట్లాడతావా? అవును, మాట్లాడతాను. అయినా కలిసి ఉందామన్న ఉద్దేశం ఉంటే విడిపోదామన్న ఆలోచన కూడా ఉండదు. అప్పుడు ఇలాంటి మాటలు కూడా రావు. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఇలా మాట్లాడడం తప్ప నీకేం తెలీదు నీకు. అయినా విడిపోదామన్న టాపిక్ తీసుకొచ్చింది ఎవరు? నువ్వా నేనా? నేనే. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటా? ఏం మాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి మరి నీ వెనకాల తిరిగాను చూడు. నీ విషయంలో బాగా దిగజరిపోయాను. నాది తప్పు. మన అవసరం ఎక్కర్లేదు, మనం అక్కడ ఉండక్కర్లేదు. ఇంకొకసారి నీకు కనిపిస్తే నచ్ ఓ నీ షూ వేసుకున్నాం కదా, చెప్పు తీసి ఇంకోటి గుడ్ బై. అవును, అసలు నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను? అవును, అసలు నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను? ఏమో, ఎందుకు వెళ్ళిపోతున్నావో నీకే తెలియాలి. నన్ను వద్దనుకుంటున్నావు కదా, మేబీ అందుకేనేమో. నేను వద్దనుకున్నాను? నేనెక్కడ వద్దనుకున్నాను? నువ్వే కదా వద్దనుకుని వెళ్ళిపోతుంది. అవును, ఇందాకేదో మాట్లాడుతున్నావు. అదే, నేనెక్కడ వదిలేశాను? నువ్వే కదా వదిలేసిలా మాట్లాడుతున్నావు. ఆ మాటలు నేనేదో రెచ్చిపోయి బ్రేకప్ సీన్లో బ్యాక్గ్రౌండ్ బీజియం బాగుంటుందని నీ మాటకు మధ్యలోగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. సరే, మాట్లాడాను. మాట్లాడినంత మాత్రాన అలా వదిలేసి వెళ్ళిపోతావా? అయితే వెళ్ళు, ఇక్కడ నిన్నెవరు ఆపేవాళ్ళు లేరు, పో. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళిపోతుంటే నువ్వు ఆపాలి కదా. నా మీద కనీసం బాధ్యత లేదా నీకు? వెళ్ళిపోయే వాళ్ళని నేనెప్పుడు ఆపను. ఎవరినో వద్దు, నన్ను ఆపాలి కదా. నీ ఇష్టం, ఉంటే ఉండు లేదా పో. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడితే ఏంటిది? అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది, కానీ నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీలా నేను మనసులో ఉన్న ప్రేమను మాటలు చెప్పలేనని. అప్పుడప్పుడైనా చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? చెప్తేనే ప్రేమ ఉన్నట్ట, చెప్పకపోతే తెలీదా? తెలీదా అంటే తెలుసు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉంటారని ఎలా అనుకుంటామో ఇది కూడా అంతే. తెలీదా ఏంటి? ఏం కాదులే. సరే, అప్పుడప్పుడైనా చెప్పమన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా విను. మన 1 year లవ్ లో నువ్వు ఎన్నిసార్లు నాకు ఐ లవ్ యూ చెప్పావు చెప్పు. 1 2 3. హలో, నిన్నే అడిగేది, ఆ చెట్టునో స్తంభాన్నో అడగట్లేదు, నిన్నే. ఓహ్, అప్పుడే మనం లవ్ చేసిన 1 year అయిపోయిందా? సంవత్సరాలన్నీ నెలల్లా, నెలలన్నీ వారాల్లా, వారాలన్నీ రోజుల్లా భలే గడిచిపోయి కదా. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? ఓ, నువ్వు అడిగింది ఇది కదా. నువ్వు నాకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావు చెప్పు. చెరుగుపోయిన జాతర గురించి, ఎప్పుడైపోయిన టీవీసీల గురించి ఇప్పుడు అడుగుతుంది ఏంటి? నువ్వు మైండ్ వాయిస్ తో మాట్లాడితే నాకు అర్థం కాదని అనుకుంటున్నావా? కొంపతీసి దీనికి అర్థం అయిపోయిందా ఏంటి? అయినా నా వాయిస్ బాగున్నప్పుడు నేను మైండ్ వాయిస్లో ఎందుకు మాట్లాడతాను? పాయింటే కదా. అవునా? అయితే ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావు చెప్పు. ఇప్పుడు అది ఇష్టం అంత అవసరం నీకు? చెప్పాలి, అసలు నువ్వు ఎప్పుడు చెప్పావో నాకు తెలియాలి కదా. నాకు తెలియక అడుగుతున్నాను. ఆల్రెడీ మనం లవ్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అవసరమా? అవసరమా అని అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఏంటి అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? నువ్వు వేసి చిందులు నీకు కనిపించవు కాబట్టి నా మాటలు నీకు అరుపులాగా అనిపిస్తాలే. మళ్ళీ నువ్వు మైండ్ వాయిస్ తో మాట్లాడుతున్నావు. ఆయన నాకు ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే, లేకపోతే నేను ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాను. హలో, ముందు నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు, ఆ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ధర్నా చేస్తావో రాస్తా రోకో చేస్తావో చేసుకో, అప్పుడు నిన్నెవ్వడు ఆపడు.
పగలంతా తిండి తిప్పలు మానుకుని రాత్రంతా మేలుకుని మెసేజ్లు మిస్డ్ కాల్ ఆ చాట్లు ఈ చాట్లు అంటూ నాకు తెలియని యాప్స్ అన్నీ నా ఫోన్లో ఎక్కించి అప్పుడప్పుడు ఐస్ క్రీమ్లు ఎప్పుడో ఒకసారి ఫేస్ క్రీమ్లు ఇలా కనిపించినవన్నీ నా చేత కొనిపించుకుని ఇప్పుడు ఫైనల్గా నా బుర్రంతా పాడు చేసి ఇలా నడు రోడ్డు మీద వదిలేయడం అన్యాయమా న్యాయమా? అయినా నాకు ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే, లేకపోతే నేను ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాను. ఏంటి మాట్లాడిపోయిందా? ఎంత రెస్ట్ చెప్పాక ఏం మాట్లాడదాంలే, మాట్లాడలేవులే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏమన్నా చేస్తాను, ఎందుకంటే పాలు ఇప్పుడు మన కోట్లో ఉంది కాబట్టి. అవునా? ఇప్పుడు చెప్తున్నా విను, నీకు చాతనైంది చేసుకోపో. ఏంటిది? భయపడుతుందా? అంత షాక్ అవ్వనక్కర్లేదు. అయినా నేనెందుకు భయపడతా చెప్పు? నీ చెప్పిన రీజన్ నాకే సిల్లీగా ఉంది, ఇది ఎక్కడ భయపడుతుంది? భయపడదులే. నీ రీజన్ నీకే సిల్లీగా ఉందని బాగా అర్థమైందనుకుంటా. అర్థమైంది. నాకు డౌట్, నా మైండ్లో వాయిస్లన్నీ నీకెలా తెలుస్తున్నాయి? కొంప తీసి నీకేమన్నా లిప్ రీడింగ్, ఫేస్ రీడింగ్ అలాంటివి ఏమన్నా తెలుసా? తెలిస్తే చెప్పవా ప్లీజ్? కొంప తీసి కాదు, కొంప ఉంచే. నువ్వు మైండ్లో అనుకున్నవన్నీ బయటకు చెప్పేస్తే వినబడదా మరి? ఓ, నా మైండ్ వాయిస్ పని చేయట్లేదా, లేక నా మైండే పని చేయట్లేదా? రెండూను. మంచిది. నేను ఇంకా దేవి సినిమా హీరోయిన్ లాగానే ఏ అద్భుతమైన శక్తులు, తంత్రాలు, మంత్రాలు వచ్చేమో అనుకున్నాను. ఇదా మ్యాటర్? అమ్మయ్యా, నీకు అర్థమైంది కదా. ఇంకా కూర్చొని ధర్నా చేసుకో, నేను వెళ్తున్నా. ఎక్కడికి? నువ్వు ధర్నా చేసుకుంటున్నావు కదా, మధ్యలో నేనెందుకు చెప్పు? నీకు ధన్నమే తల్లి, ధర్నా లేదు, సోర్ణ లేదు, ఆల్ మై ప్లాన్స్ క్యాన్సిల్. అయ్యో పర్లేదు, చేసుకో. నువ్వే కదా అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది అన్నావు. నాకు కూడా అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నీకు సారీ చెప్పాలనిపిస్తుంది. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఇదేంటి మళ్ళీ మొదలుకొచ్చింది? ఈ సారీ కోసమే కదా ఇంత రాదంతం చేసింది. ఇలా మాడుతుందేంటి, అలా వెళ్ళిపోతుందేంటి? నన్ను బ్రతిమిలాడవా? ఓన్లీ ఒక సారీ చెప్తావా? సారీ అంటే ఒకటి కాకపోతే డజన్ ఆడని చెప్తారా ఏంటి? నేను పోతున్నా. దీని ప్రతిదానికి అలాగే. దీని పేరు ఆకర్షణ కాదు, అలకనందని పెట్టాల్సింది. ఓయ్ ఒకసారి ఆగు. ఏంటిది? నీ అలక్కి అలంకరణ. ఏంటి? అదే నీ అలక్కి నా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దాకా జరిగింది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఎప్పుడులా కలిసి ఉందామా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. బాగుందా? బాగుండి కూడా ఇస్తావా ఏంటి ఇప్పుడు? కావాలంటే ఇస్తాను, మొహమాటం లేకుండా అడుగు, పర్లేదు. అవును, ఇప్పుడు మనం మళ్ళీ ఎందుకు కలిసాం? ఎందుకంటే విడిపోయేంత పెద్ద కారణం ఏం లేదు కాబట్టి. ఆయన కలిసి ఉండాలంటే కమిట్మెంట్ ఉండాలి. విడిపోవడానికి చిన్న ఆర్గ్యుమెంట్ చాలు. నీకు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి అసలు? ఇలాంటి మాటలు ఉంటాయి, ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి. హో, నా మైండ్ వాయిస్ నీకు వినిపిస్తుంది కదా? నిన్ను- సారీ బాబు.